విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2-3 ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ ఇన్ఫో అన్నది తాను ఇచ్చిన ఐడియాతోనే ఏర్పాటైందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో ధీరుభాయ్ అంబానీని కలిసి ఇలా టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ గురించి వివరించానని, ఆ సమయంలో అతడు నాకు కేవలం రిఫైనరీ గురించి మాత్రమే అవగాహన ఉంది కానీ ఈ టెక్నాలజీ గురించి అవగాహన లేదు అని మాట్లాడారు. కొద్ది రోజులు టైం ఇవ్వండి, నేను పరిశీలన చేస్తానని చెప్పారు. తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 4 రోజులకే మళ్ళీ ధీరుభాయ్ అంబానీ ఫోన్ చేసి మీరు చెప్పినదంతా ఆలోచించాను, త్వరలోనే $5 బిలియన్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నాం టెలికమ్యూనికేషన్కి సంబంధించి అని కూడా ప్రకటించారు. అలా ఆ తర్వాత రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటైంది. తాను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే ధీరుభాయ్ అంబానీ ఆ తర్వాత రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటు చేశారని చెప్పారు. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వాళ్ళు దోచుకొని తీసుకెళ్లినప్పటికీ వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ వదిలేసి వెళ్ళిపోయారు, అదే ఇప్పుడు మనకు పెద్ద అవకాశంగా మారిందని కూడా చెప్పారు. దాంతోపాటు ఇటీవల తాను ఇంగ్లాండ్ వెళ్ళాను, లండన్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ మన కోహినూర్ వజ్రం ఉంది, ఇక్కడ నుండే తీసుకెళ్లిపోయారు బ్రిటిష్ వాళ్ళు. అయితే నేను మ్యూజియాన్ని సందర్శించేందుకు వెళ్తే అక్కడ అధికారులు నిరాకరించారు. ఎక్కడ తాను తిరిగి కోహినూర్ వజ్రం ఇవ్వాల్సిందిగా అడుగుతానేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు నన్ను మ్యూజియం లోపలికి సందర్శనకు అనుమతించలేదు అని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతూ ఉన్నాయి. చాలా వాటిని క్లైమ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే. ఇప్పుడు రిలయన్స్ ఇన్ఫో కూడా తాను ఇచ్చిన ఆలోచనతోనే ధీరుభాయ్ అంబానీ ఏర్పాటు చేశారని చెప్పడం, దాంతోపాటు తాను వెళ్తే ఎక్కడ కోహినూర్ వజ్రం అడుగుతానో అని లండన్ మ్యూజియం అధికారులు తనను నిరాకరించారు లోపలికి వెళ్ళడానికి అని చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. నిజానికి దేశ ప్రధాని ఇలాంటి వాళ్ళు అయితే కోహినూర్ వజ్రం అడిగితే ఇవ్వాలా లేదా అన్న దానిపైన ఆలోచన ఉంటుందేమో, కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినంత మాత్రాన కోహినూర్ వజ్రం తిరిగి ఇవ్వాల్సిందే అని బ్రిటిష్ అధికారులను అడిగే పరిస్థితులు ఉంటాయా? ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన వచ్చారు కాబట్టి అడుగుతారేమో అన్న భయంతో వాళ్ళు అక్కడికి లోపలికి అనుమతించకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందా అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. Second, British people has taken everything, but they left English to us. That is a very good opportunity for all of us. Even my own Kohinoor diamond, they have taken from here. Recently, I want to visit England and also museum. Then they used to refuse because I make claim Kohinoor diamond again.